శ్రీమన్మహావిష్ణు హృదయ నివాసిని క్షీరసాగర మథన సంభూత లోకపావని అష్టలక్ష్మి స్వరూపిణి అమ్మలగన్న అమ్మ ముల్లోకపు తల్లి మనుషుల మనసుల వెతుకుతూ భూలోకానికి తరలి వచ్చెను. వచ్చెనమ్మ లక్ష్మీదేవి వైకుంఠము విడిచి, వచ్చెనమ్మ సిరిదేవి అడుగుల సవ్వడితో, తన కథను పాడేటి తన మహిమ చాటేటి ఒక భక్తురాలి కోసం చూపు చూస్తూ వచ్చెనే. పట్టు చీర కట్టి పసిడి సొమ్ములు పెట్టి కమలమ్మ కదిలి వచ్చే, కరుణను కురిపించా. నా పుట్టుక కథను నా పుడమిపై గాథను చెప్పేటి గొంతుగా చిక్కదేమీ వేళ అని అడిగెను అలమేలు మంగమ్మ అటు ఇటు చూస్తూ. తల్లి కొల్లాపురిని వీడి కొండ కోనల గుండా నడచి వచ్చే కోమలి, ధనమున్న చోట నేను దాగి ఉంటాను గాని మనసున్న చోట మౌనంగా ఉంటాను. నా భక్తి రసమును పంచి నా కథలు వల్లించే ఆ భక్తురాలి ఏ పల్లెలో ఉన్నదో. శ్రావణ మాసం వేళ సౌభాగ్యములిచ్చే వేళ వరలక్ష్మి రూపమై వరాలివ్వగా వచ్చే, తాంబూలమిచ్చేటి తనయుల చింతకు కాదు, తంబూర పట్టుకుని పాడేటి తనయ కోసం, కాళ్లకు గజ్జెలు కట్టి కథలు చెప్పే బిడ్డ కోసం, కళ్ళు కాయలు కాచేలా కమలాక్షి వెతికేను. నీ గొంతులో నేను కొలువై ఉంటాను, నీ పాటలో నేను ప్రాణమై ఉంటాను. లోకంలో చీకట్లు లోభాల కన్నీళ్ళు తుడిచేటి నా కథను నువ్వు వినిపించవే తల్లి అని లక్ష్మీదేవి గుండె ఆరాటపడిపోయే. చివరికి అమ్మకు చిక్కెనమ్మ ఒక కోకిల, భక్తితో నిండిన భక్తురాలు దొరికెనమ్మా. ఆమె పాట వినగానే అమ్మ పరవశించిపోయే, అష్ట ఐశ్వర్యాలు ఆ పల్లెకే ఇచ్చే. అప్పటి నుండి లక్ష్మి ఇక్కడే ఆగిపోయే, కథలు వింటూ అమ్మ కరుణను పంచనమ్మ. జయమంగళం నిత్య శుభమంగళం, సిరిదేవి వెతుకులాట సుమంగళం, భక్తురాలి కథలకే
మహాలక్ష్మి